ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏమిటి అంటే, తల్లి, నీ భవిష్యత్తులో ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్నావా తల్లి? నీ కోరికలు నెరవేరే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే ఈ సందేశాన్ని విను, నీకైనా సమాధానం దొరుకుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో వారు కోరినటువంటి కోరికలు ఎప్పుడు నెరవేరుతాయా అనేటటువంటి ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. ఎప్పుడెప్పుడు నేను అడిగింది బాబాగారు నాకు ప్రసాదిస్తారా? నా జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుందా? లేదంటే భవిష్యత్తులో నాకు ఏమైనా ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయా? వాటి నుంచి బయటపడడం ఎలా? ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఆలోచించేటటువంటి ఆలోచన. వీటన్నిటికీ కూడా ఈరోజు బాబాగారు సమాధానం చెబుతానని అంటూ ఉన్నారు. తన బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా వారి మనసులో అనుకుంటున్నటువంటి, వారి మనసులో తలుచుకున్నటువంటి ప్రతి ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరుకుతుంది. తల్లి, ఈరోజు ఆలస్యం చేయకుండా బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సమాధానాన్ని ఇవ్వబోతూ ఉన్నారు, తమ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని అనుకుంటూ ఉన్నారు, ఏ విధంగా మీరు నడుచుకుంటే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. ఈరోజు బాబాగారు ఇలా చెప్తూ ఉన్నారు, తల్లి, నువ్వు నీ జీవితం గురించి భయపడవద్దు తల్లి. నీకైనా జీవితం మంచిగా అందుతుంది. నేను నీకు అండగా ఉన్నంత వరకు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నీ గురించి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకపోయినా సరే, లేదా ఒక్క క్షణం నీ జీవితం గురించి నీకు గుర్తు రాకపోయినా సరే, నిరంతరం నీ జీవితం గురించే ఆలోచించే ఒక వ్యక్తి ఉన్నారని గుర్తుపెట్టుకో. అది నీ తండ్రి సాయిబాబానే అని చెప్పి ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా. నీకైనా జీవితం గురించి నువ్వు ఆలోచించడానికి కొంచెం సమయం పట్టొచ్చేమో, ఏదో ఒక సమయంలో అలసిపోయి విశ్రాంతి తీసుకోవచ్చేమో, కానీ నేను మాత్రం నీ జీవితం, నువ్వు కోరిన అద్భుతమైన భవిష్యత్తు నీకు అందించేంత వరకు ఈ తండ్రికి ఎలాంటి విశ్రాంతి ఉండదు. కంటి మీద కునుకు లేకుండా నా బిడ్డకు రక్షణగా నిలబడి ఉంటాను. ఈ విషయాన్ని మర్చిపోవద్దు తల్లి. చూడమ్మా, ఎవరైతే ఎప్పుడు నన్ను గురించిన విషయాలే వింటూ, నన్ను గురించిన విషయాలే మాట్లాడుతూ, ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారు, వారు ఇహపరుల గురించి భయపడాల్సిన అవసరం లేదు, పని లేదు తల్లి. నీ మనసులో భయానికి చోటు ఇవ్వకు. నీకు ఎల్లప్పుడూ రక్షణగా నేను ఉంటాను. చూడు తల్లి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మానుకో. దైవం యొక్క దర్బారులు మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నం చేయాలి. పేట భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు ఎప్పటికీ కూడా చెడు దారిలో నడవరు. వారు కోరిన ప్రతి కోరికను నెరవేర్చుకుంటారు. అతి పుణ్యాత్ములుగా మారుతారు. అందుకే నిరంతరం సాయినామం స్మరిస్తూ ఉండు. సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు. తల్లి, ఈ తండ్రి నీకు ఈ సందేశాన్ని ఎందుకు చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఈ సందేశం నీకైనది తల్లి. అశ్రద్ధ చేయవద్దు. చూడమ్మా, నా భక్తులు అడిగినవన్నీ నేను ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు నేను ఆపను. తప్పకుండా వారికి చేరవలసిన సమయంలో ప్రతి ఒక్కటి చేరుస్తానమ్మా. దీని గురించి నువ్వు చింతించకు. నీకు ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయానికి అది అందిపోతుంది. ఎవరైతే నన్నే నమ్ముకొని నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తాను. చూడు తల్లి, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో.
నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా సరే అలక్ష్యం చెయ్యకుండా ఆదరించు తల్లి. పట్టెడు అన్నం పెట్టడం నేర్చుకో. చేతనైనంత సాయం చేయడం అలవాటు చేసుకో. ఇప్పుడు నీకు ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి తల్లి. వాటిని ఎప్పుడూ కూడా వదులుకోవద్దు. ఆకలి అన్నవారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వు. భగవంతుడు సంప్రీతుడు అవుతాడు. భగవంతునికి నువ్వు ఇంకా దగ్గర అవుతావమ్మా. నాకు ఇంకా ప్రియమైన బిడ్డలా మారతావు. అర్థమవుతుందా తల్లి? చూడు తల్లి, బస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది. బండ్ల కొద్దీ తీసుకెళ్ళండి. నా భాండాగారపు తలుపులు తెరిచిపెట్టబడి ఉన్నాయి తల్లి. నిర్లక్ష్యం చెయ్యకుండా నిర్మోహమాటంగా తీసుకో. ఎవ్వరూ నీకు అడ్డు చెప్పరు. ఎందుకంటే ఆ హక్కు ఒక బిడ్డగా నీకు ఉంది తల్లి. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మ సమర్పణ చేసుకోవాలని గుర్తుపెట్టుకో. మొక్కుబడిగా నాకు మొక్కడం కాదమ్మా, నేను చెప్పిన మార్గంలో నడుచుకొని చూడు. నీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో నీ కళ్ళతో నువ్వే చూస్తావు. నన్నే ధ్యానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారని గుర్తుపెట్టుకో. నాలో విలీనమైపోతారని గుర్తుపెట్టుకో. అలాంటి వారి కర్మ నశించిపోతుంది తల్లి. నేను ఎప్పుడూ కూడా వారి చెంతనే ఉంటాను. మహాత్ముల సముఖంలో కూర్చోవాలి తల్లి. సజ్జనుల సంతుల సాంగత్యం చేయాలని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు మంచి వారితోనే నడుస్తావో, మంచి మాటలే వింటూ ఉంటావో, నీకే తెలియకుండా నీ మనసు ఇంకా మంచిగా మారిపోతుంది. నీకే తెలియని సంతోషం నీ మనసులో నిండిపోతుందమ్మా. తల్లి, ఎలా నడుచుకొనడం వల్ల దైవం సంతృప్తి చెందుతాడో అలానే నడుచుకో తల్లి. పొరపాటున కూడా పక్కదారి పట్టవద్దు. నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను కదా, ఏది మంచి ఏది చెడు దారి అని. ఆ దారిలోనే నడుచుకో. మంచి దారి కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆ దారిని వీడవద్దు. చెడ్డ దారి ప్రస్తుతం చాలా సుఖంగా కనిపిస్తుంది తల్లి. చాలా ప్రశాంతంగా ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. చాలా ఆనందాన్ని కూడా ఇచ్చేటట్టు కనిపిస్తుంది. కానీ అదంతా మాయా. తప్పకుండా ఆ పాపకర్మలను మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. అది జన్మ జన్మాలు నిన్ను వెంటాడుతుంది తల్లి. పొరపాటున కూడా ఆ దారిలోకి వెళ్ళకు. నన్ను ప్రేమతో పిలిచే వారి వద్దకు నేను పరిగెత్తుకొని పోయి ప్రత్యక్షమవుతాను. వారు ఎంత దూరం ఉన్నా సరే వారి దగ్గరకు ఒక్క అడుగులో వెళ్ళిపోతాను. నా భక్తుల నుండి నేను ఏం కోరుకుంటానో తెలుసా అమ్మా? నేను కోరుకునేది కేవలం హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే తల్లి. నాకు ఆస్తులు అంతస్తులు వద్దు. ఈ ఫకీరుకు ఎందుకమ్మా ఆస్తులు అంతస్తులు? స్వచ్ఛమైన ప్రేమ చాలు, ఆ కరుణ చాలు. బాబా అని నువ్వు ప్రేమగా పిలుస్తావే, ఆ పిలుపు చాలు తల్లి. నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరకు వచ్చేస్తాను. ఆ అమృతమైనటువంటి వాక్కులకు నేను బానిసను తల్లి. నీ దగ్గర నాకు ఇవ్వడానికి ఏది లేదనో, పెద్ద పెద్ద పూజలు చెయ్యలేకపోతున్నావనో, నాకు ఇష్టమైన ఫలహారాలు తెచ్చి పెట్టలేకపోతున్నావనో నువ్వు చింతించవద్దు. నాకు వాటి మీద మనసు ఉండదు తల్లి. కేవలం నువ్వు ఎప్పుడైతే బాబా అని నన్ను ప్రేమగా పిలిచావో, ఒక తండ్రి స్థానంలో నన్ను కొలిచావో, ఆ రోజు నుంచి నేను నీకు బానిసనైపోయాను తల్లి. ఇప్పటి వరకు నువ్వు నా బిడ్డవిగా అనుకుంటూ ఉన్నావు కదా, కానీ నేను చెప్పేది అక్షర సత్యం తల్లి.
నేను నీకు బానిసను, నా బిడ్డలకు ఎల్లప్పుడూ నేను బానిసనే. ఇక ఎప్పుడూ కూడా నా తండ్రి నా గురించి ఏమనుకుంటారో, పూజలు చేయలేదు అనుకుంటారేమో, గొప్ప గొప్ప ఫలహారాలు పెట్టలేదు అనుకుంటారేమో అనేటటువంటి ఆలోచనలు పొరపాటున కూడా నీ మనసులోకి రానివ్వద్దు తల్లి. నువ్వు నాకు ప్రియమైన బిడ్డవు. మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నానమ్మా, నీ కోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత కష్టాన్నైనా భరిస్తాను, నీకు గొప్ప జీవితాన్ని తప్పకుండా అందిస్తాను. చెప్పాను కదా, నేను చెప్పినట్టుగానే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను. నీ కష్టాలన్నీ అతి త్వరలోనే తొలగిపోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు ఎంత మంచిగా ఉన్నావో, ఎటువంటి మంచి పనులు చేస్తూ ఉన్నావో అలానే నడుచుకో. మరికొద్ది రోజులు ఓపిక పట్టు తల్లి. నువ్వు ఈ తండ్రి దగ్గర ఏ ప్రార్థనలైతే పెట్టావో, నన్ను ఏదైతే నీకు కావాలని అడిగావో అవన్నీ కూడా నీకు అందిపోతాయి. ఒక్కటి కూడా వదలను. ఏ సమయానికి ఏది నీ దగ్గరకు చేర్చాలో నాకు బాగా తెలుసు తల్లి. ఆ సమయానికి అన్నీ నేను అందిస్తాను. దిగులు పడవద్దు. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండమ్మా, అన్నీ నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ గొప్ప సందేశాన్ని అయితే అందించడం జరిగింది. ఈ సందేశంలో చెప్పినట్టుగానే మీరు ఎప్పుడూ కూడా దేని గురించి ఆలోచించవద్దు, దేని గురించి దుఃఖించవద్దు. మీరు పెద్ద పెద్ద పూజలు బాబాగారికి చేయడం లేదని మీరు ఎప్పుడూ కూడా కలత చెందవద్దు. ఎందుకంటే మీకు ఏదైతే ఉందో, మీ చేతిలో ఏదైతే ఉందో అందులోనే పూర్తిగా నా కోసమే ఖర్చు పెట్టమని బాబాగారు ఏ రోజు కూడా చెప్పలేదు. మీరు ప్రశాంతంగా ఉండండి. నిర్మలమైనటువంటి మనసుతో, స్వచ్ఛమైనటువంటి భక్తితో నన్ను ధ్యానిస్తే చాలు. నువ్వు పట్టెడు మంచినీళ్ళు పెట్టినా సంతృప్తిగా నేను తాగుతానమ్మా, అదే నాకు అమృతమని బాబాగారు చాలా సందర్భాలలో తన బిడ్డలకు చెప్పారు. ఎందుకంటే కొంతమంది బిడ్డలకు అది భక్తి అవ్వచ్చు, లేదంటే ప్రేమ అని చెప్పొచ్చు. బాబాగారి కోసం వారు ఏదైనా పూజ చేయాలనుకున్నప్పుడు ఆ పూజ చేయలేకపోతే, బాబాగారికి ఏదైతే సమర్పించుకోవాలని అనుకున్నారో అది సమర్పించుకోలేకపోతే వారి మనసు ఎంతో బాధతో నిండిపోతుంది. నా బాబాకి నేను ఇది ఇవ్వలేకపోయానే, ఇది నేను ఇద్దాం అనుకున్నాను కదా, ఆ తండ్రి ఏమనుకుంటారు, గొప్పగా నేను పూజ చేయలేకపోతున్నానే. చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది బాబాగారికి ఎన్నెన్నో సమర్పిస్తూ ఉన్నారు, ఎన్నెన్నో కానుకలు ఇస్తూ ఉన్నారు, బాబాగారికి పూజలు చేస్తూ ఉన్నారు. మరి నేను చేయలేకపోతూ ఉన్నానే, అసలు నేను బాబాగారి బిడ్డనైనా బాబాగారు నా వైపు చూస్తారా అనేటువంటి సందేహాలతో నిండిపోతూ ఉంటుంది వారి మనసు. వాళ్ళంతా చాలా అమాయకులండి. బాబాగారికి కావాల్సింది పెద్ద పెద్ద పూజలో, పెద్ద పెద్ద పునస్కారాల్లో కాదు, పెద్ద పెద్ద బహుమతులు అస్సలు కాదు. ఆయనకి ప్రేమగా పిలిచే మనసు కావాలి. ప్రేమగా బాబాని కొలిచేటటువంటి నిర్మలమైనటువంటి మనసు ఉంటే చాలు. అదే బాబాగారు ఎప్పుడూ కూడా మన నుండి కోరుకునేటువంటి స్వచ్ఛమైన భక్తి. ఆ ప్రేమ మనం పలుకుతామే, మనం పిలుస్తామే బాబాగారిని బాబా బాబా అని, తండ్రి అని, సాయి అని. అలాంటి స్వచ్ఛమైన మాటలే బాబాగారికి కావాలి. స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే తన బిడ్డల నుండి ఆ తండ్రి కోరతారు. ఆ స్వచ్ఛమైన భక్తిని, ప్రేమని ఎవరైతే ఇస్తారో వారికి బాబాగారు బానిస అయిపోతానని చెబుతూ ఉంటారు. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.